మన భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల చరిత్ర గురించి అందరికీ తెలుసు. ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు. ఈ బాంబు పేలుళ్ల వల్ల అమాయకులు చాలా మంది చనిపోయారు. ఇవన్నీ పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాద చర్యల ఫలితమే. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టెహ్రీక్-ఇ-తాలిబాన్, షార్ట్కట్లో దీనిని టీటీపీ అని పిలుద్దాం. ప్రస్తుతం ఈ టీటీపీ పాకిస్తాన్పై దాడి చేస్తుంది. ముందు మనం పాకిస్తాన్ భారత్పై ఎలాంటి దాడులు చేసిందో తెలుసుకుందాం. 1993 ముంబై పేలుళ్ల దాడి. ముంబై నగరంలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 257 మంది మరణించారు. 2001లో భారత పార్లమెంటుపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. 2008లో ముంబై 26/11 దాడి. 10 మంది లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించి భారీ ఉగ్రవాద దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మరణించారు. 2019 పుల్వామా దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేసి 40 మంది జవాన్లను చంపారు. ఇలా పాకిస్తాన్ వివిధ ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సాహం అందించి, ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా వంటి సంస్థలు భారత భద్రతకు నష్టం కలిగించాయి. పాకిస్తాన్ లోపల ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, శిబిరాలు నిర్వహించి భారతదేశంపై దాడులు చేయడానికి పంపించింది. అంతేకాదు, పాకిస్తాన్కు చెందిన హ్యాకర్ గ్రూపులు భారతదేశంలో సైబర్ దాడులు చేసి సున్నితమైన సమాచారాన్ని చోరీ చేయడానికి ప్రయత్నించాయి. పాకిస్తాన్ చేపించిన ఈ దాడుల కారణంగా లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ భారతదేశం తన భద్రతను కాపాడుకోవడంలో, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా దోషిగా నిరూపించడంలో విజయవంతమైంది. ప్రస్తుతం పాకిస్తాన్పై టీటీపీ దాడి చేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. అయితే పాకిస్తాన్ మరియు తాలిబాన్ మధ్య వివాదం అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. తాలిబాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పుట్టిన సున్నీ ఇస్లామిక్ ఉద్యమం. అయితే పాకిస్తాన్లో కూడా తాలిబాన్ అనుబంధ గ్రూపులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనదే ఈ తెహ్రీక్-ఇ-తాలిబాన్. టీటీపీ అనేది 2007లో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పడింది. ఈ టీటీపీ పాకిస్తాన్లో అనేక హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఇది పాక్ సైన్యంపై, పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, సామాన్య ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. 2001లో పెషావర్ స్కూల్పై దాడి చేసింది. ఇది అత్యంత దారుణమైన ఘటనగా నిలిచింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టీటీపీకి వ్యతిరేకత పెరిగింది. అయితే టీటీపీ అనేది పాకిస్తాన్పై దాడులు చేయడానికి గల కారణాల్లో ఇది ఒక కారణం. అదేంటంటే, ఆఫ్ఘనిస్తాన్కి అమెరికాకి జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ అమెరికాకు సపోర్టుగా చేసింది. ఇది టీటీపీకి మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే ఇప్పుడు ఇది పక్కన పెడితే, తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉంటున్న స్థావరంపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల వల్ల 46 మంది మరణించారు. ఈ దాడులకు ప్రతిగా తాలిబాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ సంఘటనల నేపథ్యంలో సుమారు 15,000 మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సరిహద్దు వైపు కదులుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్ స్థావరాలపై దాడులు చేయడానికి ప్రధానమైన కారణం, టీటీపీ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం మరియు సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. ఈ గ్రూపు పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేయడం మరియు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి భావిస్తోంది. అసలు తాలిబాన్లు అనుసరించే షరియా చట్టం అంటే ఏమిటి తెలుసుకుందాం. షరియా చట్టం అనేది ఇస్లామిక్ నియమాల సమాహారం. ఖురాన్, మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల ఆధారంగా రూపొందించబడింది. స్త్రీలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. బురకా తప్పనిసరి. పురుషుల సహచర్యం లేకుండా బయటకు రావడం నిషేధం. చట్ట ఉల్లంఘనలకు కఠిన శిక్షలు ఉంటాయి. దొంగతనానికి చేతులు నరికివేయడం, వ్యభిచారానికి రాళ్లతో కుట్టడం, సంగీతం, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తిగా నిషేధం. నిత్య జీవితంలో నమాజు తప్పనిసరి. మద్యం, ఇతర అలవాట్లు పూర్తిగా నిషేధం. తాలిబాన్ల షరియా చట్టం మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. అయితే అప్పట్లో పాకిస్తాన్లో మహిళా విద్య కోసం పోరాటం చేసిన మలాలా యూసుఫ్ జాయ్పై తాలిబాన్లు దాడి చేశారు. తాలిబాన్లు మహిళా విద్యను నిషేధించినప్పుడు మలాలా ధైర్యంగా ప్రతిఘటించింది. 11 ఏళ్ల వయసులో ఆమె బీబీసీకి డైరీలు రాస్తూ తాలిబాన్ల ఆకృత్యాలను ప్రపంచానికి తెలియజేసింది. 2012 అక్టోబర్ 9న తాలిబాన్లు ఆమెపై దాడి చేశారు.
పాఠశాలకు వెళ్తున్న బస్సులో మలాలాను గురిపెట్టి తుపాకీతో కాల్పులు జరిపారు. మలాలా తన ధైర్యం, పట్టుదలతో ప్రపంచానికి స్ఫూర్తి అయింది. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ పొందిన అతి చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. టీటీపీ పాకిస్తాన్లో వరుసగా ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు మరియు ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహిస్తోంది. ఇది పాకిస్తాన్లోని భద్రతా పరిస్థితులను దిగజారుస్తుంది. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ మరింత శక్తివంతమైంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తాలిబాన్ ఉనికి మరియు దాడులు పాకిస్తాన్ భద్రతకు ముప్పుగా మారాయి. తాలిబాన్ కారణంగా పాకిస్తాన్లో పెట్టుబడులు తగ్గటం, ప్రజల జీవన స్థాయి పడిపోవడం వంటి ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఫ్రెండ్స్, పాకిస్తాన్ మరియు తాలిబాన్లపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.